అల్యూమినియంతో మనిషికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. అల్యూమినియం పాత్ర లేని ఇల్లు లేదు. అంతగా మన జీవితాల్లో నిండిపోయింది లోహం. మరి అల్యూమినియం పాత్రలే ఇప్పుడు మనిషి ఆరోగ్యానికి చెక్ పెడుతున్నాయా? ఎలాగంటారా? ఈ స్టోరీ చూసేయండి. 200 ఏళ్ల క్రితం డెన్మార్క్ శాస్త్రవేత్త హన్స్ క్రిస్టియన్ ఆర్స్టెడ్ ఈ లోహాన్ని కనిపెట్టాడు. అప్పట్లో ఇది బంగారం కంటే ఎక్కువ ధర పలికింది. ఎప్పుడైతే పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడం ప్రారంభించారో ఈ లోహం ధర తగ్గిపోయింది. ఎంతగా అంటే అల్యూమినియం దెబ్బకి మట్టి, ఇత్తడి, కంచు, రాగి పాత్రలు కనుమరుగయ్యాయి. భూమిలో విస్తారంగా లభించే లోహాల్లో అల్యూమినియం 3వ స్థానంలో ఉంది. భారత్లో అల్యూమినియం ఉత్పాదన ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ 1938లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ లోహంతో తయారైన పాత్రల వాడకం విస్తృతమైంది. దేశంలో ఈ లోహంతో చేసిన పాత్రలు సామాన్యుల వంట పాత్రగా పేరు పొందాయి. ప్రస్తుతం అల్యూమినియంతో తయారైన ఏదో ఒక పాత్ర ఉండని ఇల్లు లేదు. ఈ పాత్రల్లో వండిన ఆహారంలోకి అతి సూక్ష్మ మోతాదుల్లో అల్యూమినియం చేరిపోతోంది. తరచుగా ఈ ఆహార పాత్రలో వండిన ఆహారం తిన్నవారి శరీరాల్లోకి ఈ లోహం ప్రవేశించి అనారోగ్యం కలిగిస్తోంది. సపోజ్ పారాసెటమాల్ ఉంటుంది, ఒక 500 mg డైలీ తీసుకుంటున్నాం. సేమ్ ఒక నెల తీసుకుంటే ఏం కాదు, బట్ 60 టాబ్లెట్స్ వన్ సడన్ తీసుకుంటే ఏమవుతుంది? కష్టమవుతుంది. సో దిస్ ఈజ్ ద అక్యుములేటివ్ ప్రాసెస్ అన్నమాట. ఆ బాడీ కెనాట్ హ్యాండిల్ దట్. అందరు చెప్పారు ఇంతనే ఉంది కదా, ఇంత 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 కలిసి సముద్రం అవుతుంది. ఈ లోహం ప్రత్యక్షంగా కానీ శరీర నిర్మాణ పోషణ ప్రక్రియలో గానీ ఏ విధంగా ఉపకరించదు. కడుపులోకి వెళ్లిన అల్యూమినియంలో 0.01% నుంచి 1% వరకు జీర్ణకోశంలోకి చేరుతుంది. శరీరంలో పేరుకుపోయిన ఈ లోహం మూత్రపిండాలు మూత్ర విసర్జనలో తొలగించబడతాయి. బ్రిటిషర్స్ మన భారతీయుల మీద ఎక్కువ హింస చేయడానికి, ఏమీ మందుగుండు లేకుండా ఎలాంటిది లేకుండా చంపడానికి అల్యూమినియం పాత్రల్లో వంట వండి ఖైదీలకు దాంట్లో పెట్టేవాళ్ళు. అదే ఇప్పటికీ జైలులో కూడా ఆచరిస్తున్నారు. అల్యూమినియం పాత్రలలోనే వండుతున్నారు. అది చాలా హానికరమైనటువంటిది. అంటే రోజు ఇంత విషం ఇస్తూ పోతే విషకన్యలు ఎట్లా తయారవుతున్నారో ఆ విధంగా మనిషి లోపల ఫ్రస్ట్రేషను, కోపము, ద్వేషము, ఇతరులను చూస్తేనే ఓర్చుకోలేనితనము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అల్యూమినియంలో తింటే. కాబట్టి ఇటువంటి దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది. గవర్నమెంట్ కూడా అల్యూమినియం పాత్రలు కాకుండా ఇత్తడికి, రాగికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే, సెంట్రల్ గవర్నమెంట్ వంట పాత్రలకు వాటికి గృహిణులందరూ వెళ్ళేసి తీసుకుంటారు. మనిషి వారానికి వారి శరీర బరువులో అల్యూమినియం ప్రతి కిలోకి 2 మిల్లీగ్రాములు మించవద్దని ఐక్యరాజ్య సమితి సంస్థ FAO వెల్లడించింది. పరిమితిని మించి ఈ లోహం శరీరంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యానికి భంగకరమే అంటోంది. అల్యూమినియం లోహానికి శరీర కణజాల్లో పేరుకునే స్వభావం ఉండటంతో ఎముకలు, మెదడు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కిడ్నీ జబ్బుతో బాధపడే వారిలో ఈ లోహం విసర్జన పూర్తి స్థాయిలో జరగదు. మనకి యుబిక్విటస్ అంటే అన్ని చోట్ల ఉండింది. మనము గాలిలో, నీటిలో, మనం వాడే పదార్థాలలో, తినే తిండిలో, ఈవెన్ మనం వేసుకునే డ్రగ్స్లో కూడా ఇది ఒక అల్యూమినియం అనేది చాలా విరివిగా అవైలబుల్ ఉండింది. యాక్చువల్గా FDA కూడా దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు ఈ పర్టికులర్ మెటల్ వల్ల అని రికగ్నైజ్ చేసింది. సో దానివల్ల దీన్ని ఏంటంటే చాలా విరివిగా అవసరం ఉన్న ప్రతి చోట వాడుతున్నారు. కాబట్టి ఏమవుతుందంటే ఇది మన యొక్క డే ఇన్ అండ్ డే అవుట్లో అల్యూమినియం కూడా ఒక మనతో పాటే నడుస్తుండేది. సో ఈ మధ్య మనం తెలుసుకుంటుంది ఏంటంటే ఎక్కువగా అల్యూమినియం యూజ్ చేయడం వల్ల కొన్ని రకాల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయనే విషయం మనకి ఈ మధ్య రీసెర్చ్లో బయటపడింది. ఎలా అనంటే ఈ అల్యూమినియం మన బాడీలో ఉండాల్సిన మోతాదు కన్నా చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ ఎక్కువగా ఉన్న మోతాదుల వల్ల బాడీలో ఉన్న పలు ఆర్గాన్స్ని అది ఎఫెక్ట్ చేస్తుందనే విషయం తెలుస్తుండేది. అల్యూమినియం పాత్రల్లో టమాటా, నిమ్మ, చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో ఈ లోహం తేలిగ్గా కరిగిపోతుంది. ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకి అవసరం. శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం దేహానికి అవసరమైన మూలకాలను నిరోధిస్తుంది. ఫలితంగా రక్తహీనత, ఎముకల మెత్తబడటం, డయాలసిస్ ఎన్కెఫలోపతి అనే నాడీ మండల వ్యాధికి కారణమవుతుంది. జనరల్గా మనకి మాక్సిమం ఉండాల్సిన మోతాదు మన బ్లడ్లో 10 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ ఉండాలి. కానీ అది ఒకవేళ కనుక 100 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ కన్నా ఎక్కువగా అవుతే దాన్ని మనము విషతుల్యమైంది అని అనుకుంటాం. సో అది ఇమ్మీడియట్గా దాన్ని బాడీ నుంచి బయటకి పంపించాలి. మామూలుగా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే అది ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే మన బాడీలో డిఫరెంట్ డిసీజెస్ని కాజ్ చేస్తుండేది. పులుసు కూరలు లాంటివి వండినప్పుడు
ఎక్కువసేపు ఆ పాత్రతో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి అల్యూమినియం ఆ కూరల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఎక్కువసేపు వండేటివి కాకుండా త్వరగా అయిపోయేటివి, ఫ్రై కర్రీ లాంటివి, డ్రైగా ఉండేటివి, పులుసు కూరలు కాకుండా డ్రైగా ఉండేటి కూరలు చేసేసుకోవడం చాలా ఉత్తమం. కానీ అన్ని విధాలుగా చెప్పాలి అని అంటే మట్టి పాత్రల్లో వండుకొని తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. అల్యూమినియం మోతాదుకు మించి శరీరంలో పేరుకుపోతే డయాలసిస్ ఎన్కెఫ్లోపతి లేదా డయాలసిస్ డిమెన్షియా అనే వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు. ఈ స్థితికి చేరిన వ్యక్తికి మాట తడబడ్డం, జ్ఞాపక శక్తి తగ్గడం, శరీర కదలికల్లో మార్పు, ప్రవర్తనలో మార్పులు వంటి దుష్ప్రభావాలకు లోనవుతారు. అల్జీమర్స్ వ్యాధి, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులకి కూడా గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు. అల్యూమినియం అంటే ఇప్పుడు సిల్వర్లో వెనుకటి రోజులలో కుండల్లో ఉండే మటకలు అనేటివి ఉండేటివి. మటకలలో ఉండేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు సిల్వర్, ఎందుకంటే అది తక్కువ రేట్లో ఉంటుంది. కాస్ట్లీ అంటే పెట్టి తీసుకోలేము మనం. ఇత్తడి ఉంది కానీ అంత రేటు పెట్టి వాళ్ళు వంట చేసుకొని తినేంత పరిస్థితి లేదు. ఈ రోజులలో అయితే రైస్ కుక్కర్లు వచ్చాయి. ప్లస్ ఇప్పుడు సిల్వర్ అంటే ఇక దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటిలలోనే వండుకొని తింటున్నాం. అదే అనుకూలంగా అంటే అదే ఉంది. ఇప్పుడు మనకి అంత రేట్లు పెట్టలేము కదా. ఇత్తడి కానీ రాగి కానీ అలాంటి పాత్రలలో వండుకునే వాళ్ళు ఇప్పుడు అయితే చాలా తక్కువ. ఇక ఈజీగా అంటే మనకి ఒక దొరికింది ఏంటంటే మా రైస్ కుక్కరు. ఇక వాటితోనే చేయగలుగుతాం కానీ వేరే ఏమీ లేదండి. వంట పాత్రల నుంచి సైలెంట్ గా మనిషి శరీరంలోకి చేరుతున్న ఈ లోహం గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో వైద్యుల సలహాలు చాలా వరకు ఉపయోగపడతాయి. దీని ఉప ఉత్పత్తులైన రసాయన మూలకాలు మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తున్నప్పటికీ నేరుగా ఈ లోహం శరీరంలోకి చేరితే ప్రమాదం అంటున్నారు వైద్యులు. ఈ లోహంతో తయారైన వంట పాత్రల్ని దీర్ఘకాలం వాడకుండా ఉంటే మంచిదంటున్నారు. మన భారతదేశంలో చూసుకుంటే వంటింట్లో మాత్రం అల్యూమినియం పాత్రలు అనేవి ఒక భాగంగా మారిపోయాయి. కానీ వైద్యులు మాత్రం అల్యూమినియం పాత్రలు వండిన వంట తింటే మాత్రం తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లి తీసుకున్న ఆహారం ద్వారానే తల్లి గర్భంలో శిశువుకి ఈ అల్యూమినియం అనే స్థాయి వెళ్తుంది. అప్పటి నుంచి కూడా మానవ శరీరంలో అల్యూమినియం అనేది ఇప్పటివరకు కూడా చేరుతుండడం వల్ల మానవులకు ముఖ్యంగా అల్యూమినియం అనేది మన మానవ శరీరంలో అధిక మోతాదులో ఉండడం వల్ల ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అల్యూమినియంలో వండిన వంట పదార్థాలను తినకపోవడమే ఉత్తమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.